హాయ్ అండి. నేను కోవిడ్‌లో వర్క్ చేస్తున్నానని చెప్పి వీడియోస్ పెట్టాను కదా! అవి మీకు అర్థమయ్యాయో లేదో నాకు తెలీదు. ఎందుకంటే నేను కొత్తగా స్టార్ట్ చేశాను కదా! దానివల్ల నేనిప్పుడు ఎందుకొచ్చానంటే ఒక చిన్న విషయం చెప్దామని. ఎవరైతే కోవిడ్‌కి వద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను. ఇప్పుడు కొంతమంది వీసా తీసినోళ్ళు ఉంటారు కదా! మనల్ని అడుగుతారు కదా! మీకు వీసా వస్తుంది, ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటారా అంటే, కావాలి. కొంతమంది కంగారు పడి, పర్లేదు తీసేయండి వెళ్ళిపోతాము, ఇలా అలా అని చెప్తే వీళ్ళు డబ్బులు అడుగుతారు. మీకు మెడికల్ అవ్వాలి, ఇది అవ్వాలి అని చెప్పి తిరిగి మనల్ని డబ్బులు ఇమ్మంటారు. అలా ఎవ్వరు ఇవ్వకండి. ఎందుకంటే ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకి వీళ్ళు ఇక్కడికి తీసుకురావడానికి ఈ అరబీ వాళ్ళు వీళ్ళకి డబ్బులు ఇస్తారు. ఎంత ఒక 1,50,000 మనకి ఎంతైతే ఖర్చు అవుతుందో అంత వీళ్ళు తీసుకొచ్చినందుకు వీళ్ళు కమిషన్తో కలిపి వీళ్ళు మాట్లాడుకొని వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటారు. మనం ఎవరికి రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు. తిరిగి వాళ్ళు ఇస్తే తీసుకోండి తప్పితే మీరెవరూ ఒక రూపాయి ఇవ్వకండి. మెడికల్ అంటారా, మెడికల్లో ఫిట్ అవ్వలేదు, ఇది అవ్వలేదు అంటే ఒకటి, మెడికల్కి వెళ్తున్నాం అనగా మీరు ఒక నెల రోజులు టైం తీసుకొని ఇండియాలో, మన ఏ దేశంలో ఉన్నామో మన ఇండియాలో మన ఊర్లో మెడికల్స్ ఉంటాయి కదా, కామన్ చెకప్స్ ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి బ్లడ్ టెస్ట్, ఇక్కడ హార్ట్కి తీస్తారు కదా, అవన్నీ స్కానింగ్స్ అవి తీసుకోండి. కప్పం ఉంటే కప్పానికి వాళ్ళే ట్యాబ్లెట్స్ ఇస్తారు, అవి వాడండి. కొంచెం కాస్ట్ ఉంటాయి, 300 400 10 పీసెస్ వాడండి. ఒక 2 వీక్స్ 1 వీక్ వాడండి, క్లియర్ అయిపోద్ది. బ్లడ్లో ఏమైనా ఉన్నా కూడా వాళ్ళే చెప్తారు, అవి వాడండి. అవి వాడిన తర్వాత కొంచెం హాట్ వాటర్ నైట్ తీసుకోండి. రోజుకు ఒక 2 టైమ్స్ మార్నింగ్ నైట్ తీసుకోండి. అవసరమైతే అందులో కొంచెం వామ్ వేసుకున్నా కూడా మనకి క్లియర్ అయిపోతుంది. తర్వాత మీరు టెస్ట్కి వెళ్ళండి, కన్ఫామ్గా మీరు పాస్ అయిపోతారు. ఒక 2,000 3,000తో అయిపోద్ది. తర్వాత వాళ్ళు పెట్టుకుంటారు. మనమైతే ఒక 2,000 3,000 పెట్టుకోవాలి. ఇప్పుడు మెడికల్ అవ్వలేదని చెప్పి 10,000 20,000 ఇవ్వడం బెస్టా, ఒక 3,000లో చేయించుకోవడం బెస్టా? అది చెయ్యండి. మీరు మళ్ళీ ఇప్పుడు ఇక్కడ నువ్వు వెళ్తున్నావు, నీకు మెడికల్ అవ్వదు, మేము ఇలా నీకు మెడికల్ కోసం ఒప్పిస్తున్నావు, ఒక 20,000 ఇవ్వండి, 10,000 ఇవ్వకండి. అవసరమే లేదు అసలు. మీరు చెప్పినట్టు మీరు మంచిగా హాట్ వాటర్ అయి తాగి కొంచెం తీపి తినడం తగ్గిస్తే మెడికల్లో ఖచ్చితంగా ఇది అవుతారు. ఎవరికి రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ మనకి డబ్బులు ఇస్తారు. మన వల్ల అవసరం ఉండి మన వల్ల రూపాయి వస్తుందంటేనే మనకి వీసా తిస్తారు, అది కన్ఫర్మ్. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు అక్కడ అప్పు చేసి వీళ్ళకి ఇచ్చి, ఇక్కడికి వచ్చిన తర్వాత పని నచ్చకపోయి నేను వెళ్ళిపోతానన్న ఇక్కడ వచ్చి ఫస్ట్ ఇక్కడి నుంచి వెళ్ళిపోతామంటే వాళ్ళు మనల్ని ఎందుకు డబ్బులు కట్టమంటారు తెలుసా? అరబీ వాళ్ళు మన మీద ఖర్చు పెట్టింది మనల్ని కట్టమంటారు. 1,50,000 2,00,000 ఎందుకు కట్టమంటారండి? ఊరికనే వాళ్ళు మన మీద పెట్టింది. వీళ్ళు మనల్ని ఒక కాంట్రాక్ట్ లాగా, మేము ఒక మనిషిని తెప్పిస్తాం, మీకు ఇంత ఖర్చు అవుతుంది, ఒక 2,00,000 అని చెప్పి మన మీద తీసుకుంటారు. అయ్యే మనల్ని తిరిగి కట్టమంటారు. ఒకవేళ పని నచ్చకపోతే మనం ఒక 5-6 నెలలు కష్టపడిన డబ్బులు